తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో టీడీపీకి సుదీర్ఘకాలం పాటు సేవలందించిన నల్లిమిల్లి రామకృష్ణారెడ్డికి మొదటి లిస్టులోని టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే సీటును కేటాయించింది. అనూహ్యంగా జనసేన టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా అనపర్తి టికెట్ బీజేపీ ఖాతాలోకి వెళ్లిపోవడంతో కార్యకర్తల్లో నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. కార్యకర్తల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకుంటానంటున్న టీడీపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డితో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లాలోని ముఖ్యంగా అన్నపర్తి నియోజకవర్గానికి ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ అన్నపర్తి నియోజకవర్గంలో ముందుగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్నపర్తి నియోజకవర్గంలో నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఎప్పటి నుంచో కూడా టీడీపీని గత 42 సంవత్సరాలుగా కూడా వాళ్ళ కుటుంబం టీడీపీకి సేవ చేస్తుంది. అయితే అనూహ్యంగా ఆయనకి అనౌన్స్ చేసిన సీటుని పొత్తులో భాగంగా కూడా ఇటు బీజేపీ కేటాయించడంతో అన్నపర్తి నియోజకవర్గంలో ఒక్కసారిగా కానీ ఇటు కార్యకర్తల్లో కానీ ఇటు అభిమానుల్లో కానీ నిరసన జ్వాలలో అల్లుకున్నాయని చెప్పొచ్చు. ఈ రోజు ఆయన ప్రజాగాలాన్ని వినిపిస్తూ పాదయాత్రగా కూడా ఈ రోజు అన్నపర్తి నియోజకవర్గంలో ఆయన తిరుగుతున్నారు. మనతో పాటు రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, మీకు సీటు మీకు చెప్పే అనౌన్స్ చేశారా, మీరు చెప్పకుండా అనౌన్స్ చేశారా బీజేపీకి? నాకు ఏ విషయం చెప్పలేదండి. నాకు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి సీట్ అనౌన్స్ చేసే ముందు వారం రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. నాకు సీట్ అనౌన్స్ చేస్తున్నామని చెప్పారు. అట్లాగే సీట్ అనౌన్స్ చేశారు. అప్పటికే నేను ప్రచార కార్యక్రమంలోకి వెళ్ళాను. ప్రతి గ్రామంలో కూడా 4 మండలాల్లో కూడా నేను ఒక మండలం, నా భార్య ఒక మండలం, నా కుమారుడు ఒక మండలం, మేము ప్రచార కార్యక్రమంలో నిమగ్నమయ్యాం. కార్యకర్తలందరూ ప్రచార కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. మరి అనూహ్యమైన పరిణామం ఏర్పడి మరలా ఈ బీజేపీ సీటు ఆశిస్తుందని వార్తలు రావడం, ఆ తదుపరి బీజేపీ అధికారికంగా వాళ్ళ అభ్యర్థిని ప్రకటించడం అనే పరిణామాలు జరిగాయి. అయితే ఇక్కడ మీ సీటు గల్లంత అవడానికి వైసీపీ హస్తం ఉందని చెప్తున్నారు. అయితే వైసీపీ ఇటు చంద్రబాబుని కానీ ఇటు బీజేపీని కానీ హ్యాండిల్ చేసే అంత సిచ్యువేషన్ లో ఉందని మీరు అనుకుంటున్నారా? తప్పనిసరిగా ఇందులో వైసీపీ కుట్ర ఉంది. వైసీపీ కుట్ర లేకపోతే బీజేపీ అభ్యర్థిత్వాల కోసం సాక్షాత్తు ఎమ్మెల్యే బావమరుదులు అనేక మందికి నియోజకవర్గంలో ఎందుకు ఫోన్లు చేసి బీజేపీ అభ్యర్థులతో తీసుకోమని కోరారు అనేది ఎమ్మెల్యే గారు స్పష్టం చేయాలి. అదేవిధంగా ఇక్కడ స్పీకర్ గారు ఓఎస్డీగా పనిచేస్తున్న వ్యక్తి, ఆయన రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన వ్యక్తి అనేక మంది వ్యక్తులను తీసుకొని అభ్యర్థిత్వం కోసం పురంధరేశ్వరి గారిని కలవడం కోసం షెల్టాన్ హోటల్కి ఎందుకు వెళ్ళారు? అక్కడ పురంధరేశ్వరి గారి అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా గంటల తరబడి వీళ్ళు ఎందుకు వేచి చూశారు? దీని వెనక ఉన్న ఆంతర్యం ఏంటనేది వాళ్ళ వైఎస్ఆర్సీపీ నాయకులు సమాధానం చెప్పాలి. అయితే ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో అన్నపర్తి సీట్లో గతంలో సర్వేలు చూసుకున్నట్టు అన్నిటికీ కూడా మీకు అనుకూలంగా ఉన్నట్టే సర్వేలు వచ్చినా కూడా ఈ ఉన్న పలంగా కూడా ఈ సీటు మార్చడానికి మరియు ఈ ఎఫెక్ట్ ఇటు 7 నియోజకవర్గాల్లో కానీ వేరే నియోజకవర్గాల్లో కూడా స్పష్టంగా ఉంటుందని ప్రజలు అంటున్నారు. దీనిపై మీరు ఏ రకంగా స్పందిస్తారు? ఇవాళ ప్రధానమైన విషయం, ఇక్కడ ఇచ్చాపురం నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా పూర్తయ్యే 6 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున రెడ్డి సామాజిక వర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక నియోజకవర్గం ఇది. అనేక కుట్రలు పన్నింది. దానిలో భాగంగానే నన్ను భౌతికంగా అంతమొందిస్తే తెలుగుదేశం పార్టీకి నాయకత్వం ఉండదని ఆలోచన చేశారు. అది కార్యకర్తల సమిష్టి కృషి వల్ల భగ్నమైంది. మరలా ఇవాళ ఎత్తుగడ వెళ్ళింది. దీని నుంచి తెలుగుదేశం పార్టీని ఏ విధంగా రక్షించుకోగలుగుతాం అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అయితే కార్యకర్తల మనోగతం మేరకు తన నిర్ణయం తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి, 99 టీవీ, అన్నపర్తి నియోజకవర్గం.